హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిబా కలెక్షన్స్ అండి. మనం ఈరోజు జస్ట్ సింపుల్ చైన్ ఎలా చేయాలి, దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ బేసిక్గా మీకు ఈ నీడిల్ కావాలి మేడం. చిన్న సన్న నీడిల్, చాలా థిన్గా ఉంటుంది. ఈ నీడిల్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మైనం మేడం, వ్యాక్స్. ఇది మనకి మా దగ్గర దొరుకుతుంది మేడం. ఇది రెగ్యులర్గా యూజ్ చేసే క్యాండిల్ వ్యాక్స్ కాదు, ఇది డిఫరెంట్ వ్యాక్స్ మేడం. అలానే సిజర్స్, తర్వాత లైటర్ ఆర్ గమ్ము మన ఇష్టము. మేమైతే లైటర్ యూజ్ చేస్తాము, ఎందుకంటే మంచిగా స్టిక్ ఆన్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఈ కటర్ ఒకటి కావాలి మేడం. సో ఈ కటర్ వల్ల యూసేజ్ ఏంటనేది కూడా చూపిస్తాను. తర్వాత మనం ఏదైతే బీడ్స్ చేయాలనుకుంటున్నామో ఆ బీడ్స్ లైన్ రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ హుక్ ప్లేస్ చేస్తాం కాబట్టి ఒక హుక్ కావాలి. మధ్యలో ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే చూపిస్తాం మేడం. ఫస్ట్ అయితే ఏం చేయాలంటే థ్రెడ్ ఉంటుంది కదా, ఈ థ్రెడ్ని మీరు 4 వరుసలు తీసుకోండి మేడం. బీడ్స్ సైజు బరువును బట్టి మీరు 4 లైన్స్ తీసుకోవాలా 2 లైన్స్ తీసుకోవాలా అనేది డిసైడ్ అవ్వండి. ఇప్పుడు నేను తీసుకుంటున్న బీడ్స్కి అయితే పెద్ద సైజు ఉంది కాబట్టి నేను 4 లైన్స్ తీసుకుంటున్నా మేడం. సో 4 పోగుల దారం తీసుకుంటున్నాం. మనం తోరానికి ఎలా అయితే దారం పోసుకుంటామో తోరం కట్టేటప్పుడు అదే విధంగా వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం 4 లైన్స్ తీసుకున్నాను. ఇక్కడ ఎడ్జ్ దగ్గర కట్ చేసేసాను మేడం. కట్ చేసి 1 ఎడ్జ్ దగ్గర ముడేసాను. నేను బిగినర్స్ కోసం మాత్రమే చూపిస్తున్నాను మేడం. బిగినర్స్ కోసం మాత్రమే చూపిస్తున్నా. జస్ట్ ఇలా జూమ్ ముడేసానండి. ఇక్కడ ముడేసిన తర్వాత ఇట్లా ఫ్రంట్ సైడ్కి వస్తే మీకు ఇక్కడ యూ షేప్ వస్తుంది. ఓకేనా, యూ షేప్ వస్తుంది కదా మేడం. మళ్ళీ చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ ఏమో కట్ చేసిన సైడ్ ముడేసానండి. అనదర్ సైడ్ యూ షేప్ ఇలా వస్తుంది అనమాట. ఇదిగోండి యూ షేప్ వస్తుంది. ఓకే, యూ షేప్ వస్తుందా? ఇప్పుడు చూడండి, ఈ యూ షేప్కి మనం బీడ్స్ని డైరెక్ట్గా ఈజీగా ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలో చూద్దాం. ఆల్రెడీ ఉన్న థ్రెడ్ నుంచి మన థ్రెడ్కి ఇక్కడ ఆల్రెడీ చాలా పోగులు ఉంది మేడం. దారం చూసినట్లయితే చాలా పోగులు ఉంది. ఇప్పుడు ఇందులోంచి నేను ఒక్క పోగుని బయటికి తీసుకుంటున్నాను. ఒక్క పోగే తీసాను, చూసారా? ఈ రిమైనింగ్ పోగులన్నిటినీ పక్కకు పెట్టేశాను. ఈ రిమైనింగ్ పోగులన్నిటినీ కూడా ఈ ఒక్క పోగు కావాల్సిన పోగు పక్కకు పెట్టేసి రిమైనింగ్ వాటిని కట్ చేస్తున్నాను. రిమైనింగ్ వాటన్నిటిని కొంచెం దారం మాత్రమే వదిలిపెట్టి కట్ చేస్తాను. మొత్తం కట్ చేస్తాను మేడం. కానీ ఒక్క పోగు పక్కకు పెట్టాను కదా, ఈ ఒక్క పోగునే ఉంచుకున్నాను. దీని పక్కన మనం యూ షేప్ తీసాను అన్నాను కదా, యూ షేప్ తీసాను కదా ఫ్రంట్ సైడ్కి. ఆ యూ షేప్కి దీన్ని చిన్న ముడేస్తున్నాను మేడం. చాలా చిన్న ముడి, అంతే, ఏం చేయట్లేదు. జస్ట్ ఒక ముడేసాను. వేసిన తర్వాత జస్ట్ ఇలా గట్టిగా లాగితే దానికి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మీరు మీ టేబుల్ మీద కానీ నేల మీద కానీ క్లాత్ పరుచుకుని పెట్టుకుంటారు కదా. సో మేమైతే ఏం చేస్తామంటే యాక్చువల్గా ఇదిగోండి ఇలా ఇంచెస్ దీని మీదే రాసుకుని పెట్టుకుంటాం అనమాట. మేము రెగ్యులర్గా రోజు చేస్తుంటాం కాబట్టి ఇంచెస్ డ్రా చేసి పెట్టుకున్నాం. మీరు కూడా ఆ విధంగా కావాలనుకుంటే టేప్తో ఇంచెస్ డ్రా చేసి పెట్టుకోండి. ఓకే, ఇదిగో చూడండి మేడం, ఇక్కడ ముడేసాను కదా. ముడేసిన తర్వాత ఏం చేయట్లేదు, ఈ బీడ్ ఏదైతే ఉందో ఈ బీడ్ని ఇటు నుంచి ఇటు పంపిస్తున్నాను చూడండి. జస్ట్ మూవ్ చేశాను, వచ్చేసింది. ఇక్కడ సన్నం ఉండాలి మేడం. ఇక్కడ చాలా పోగులు ఉన్నప్పటికీ ఇక్కడ సన్నం ఉందనుకోండి, బీడ్ చాలా ఈజీగా ఇటు నుంచి అటు వచ్చేస్తుంది. ఓకే, ఇదిగోండి మేడం, ఇటు నుంచి అటు లాగేస్తున్నాను, చూసారా? 1 by 1. మీరు ఎక్స్పర్ట్ అయిపోయారు అనుకోండి, ఇదిగోండి 4 కూడా ఒకేసారి వచ్చేస్తాయి. 4 బీడ్స్ కూడా ఒకేసారి వచ్చేస్తాయి ఎక్స్పర్ట్ అయిపోతాయి. బిగినర్స్ అనుకుంటే కొంచెం మెల్లమెల్లగా నేర్చుకోండి. 1 2 3 అట్లా పంపించుకుండవచ్చు. ఇదైతే నీకు హోల్ బిగ్ ఉంది కాబట్టి ఈజీగా వచ్చేసింది. నేను సన్నగా ఉన్నది కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఇదిగోండి మేడం, మొత్తం నేను అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి మేడం అన్నీ ఒకేసారి కుప్పలాగా లాక్కుంటే మీకు చాలా కష్టమైపోతుంది. మధ్యలో ఎక్కడైనా ఊడిపోతే దారము మళ్ళీ ప్రతిదీ సూదితో కుచ్చుకోవాల్సి ఉంటుంది. అలాంటి అవసరం లేకుండా మనం రిస్క్ చేయకుండా జాగ్రత్తగా చేసుకోవాలి అనుకుంటే ఒకటో 2 ఇటు నుంచి అటు తీసుకోండి. ఓకేనా, చూసారా? దారం మొత్తం ఖాళీ అయిపోయింది. ఇటు నుంచి అటు మొత్తం బీడ్స్ అన్నిటినీ తీసుకొచ్చిన తర్వాత మరి థ్రెడ్ కట్ చేయాలి కదా మేడం. ఇదిగోండి, ఇది ఉంది కదా, సింగిల్ ముడే కదా మనం వేసింది. ఇలా అంటే వచ్చేస్తుంది మేడం, ఇలా అంటే తెగిపోయి వచ్చేస్తుంది. చూసారా? నేను జస్ట్ ఇలా లాగగానే తెగిపోయి వచ్చేసింది. అందుకే మీరు ఎప్పుడు కూడా ఆల్రెడీ బీడ్స్కి ఏదైతే థ్రెడ్ వస్తుందో ఆ థ్రెడ్తో కలిపి మీరు హుక్ వేసుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో హుక్ వేసుకోవద్దు. ఎందుకంటే ఇవి చాలా అల్కా ఉంటాయి. కొన్ని నెలల క్రితం ఒకవేళ ఆ థ్రెడ్ వేసి ఉంటే చీకిపోతుంది, చాలా త్వరగా స్పాయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకని ఎప్పుడైనా సరే ఫ్రెష్ థ్రెడ్కి మార్చుకోండి. మన దగ్గర డోరీస్ థ్రెడ్స్ ఉంటాయి కదా, ఫ్రెష్ థ్రెడ్కి మార్చుకోండి. ఇటు నుంచి అటు మార్చేసాను కదా మేడం. ఇప్పుడు జస్ట్ సింపుల్గా హుక్ వేయడం ఎలాగో చూపిస్తాను. ఈ యూ షేప్ ఉంది కదండి, ఈ యూ షేప్కి నేను హుక్ వేస్తున్నా. 1 inch హుక్. ఇగో చూడండి మేడం, రెండింటిని కలిపేసి ఇలా పట్టుకున్నా. దీంట్లోంచి దీన్ని బయటికి తీసా. యూ షేప్ వచ్చింది కదా మేడం, క్లియర్ ఉంది కదా. తర్వాత
దీన్ని ఇలా బయటికి తీయడమే. యూ షేప్లోంచి హుక్ బయటికి తీయండి. మళ్ళీ ఒక్కసారి చూపిస్తానండి. యూ షేప్లోంచి హుక్ బయటికి తీసి ఈ హుక్కుని పట్టుకుని ఇట్లా లాగితే ముడి పడిపోతుంది. ఓకే, నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మేడం. మీ దగ్గర ఒక సూది కానీ ఒక పిన్నిస్ కానీ ఏదైనా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇగోండి, నేను జస్ట్ మీకు బయటికి తీసేసి మళ్ళీ ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి. నేను వేసిన ముడినే ఓపెన్ చేశాను. ఇగోండి మేడం, యూ షేప్ ఉన్న వైపు, ఇది ఓన్లీ యూ షేప్ ఉన్న వైపు మాత్రమే పాసిబుల్ అండి. యూ షేప్ లేకపోతే నేను చెప్పే టెక్నిక్ పాసిబుల్ కాదు. ఇగోండి ఇలా ఉంది కదా, దీంట్లో లోపలికి పంపించిన తర్వాత యూ షేప్ని మళ్ళీ తెచ్చుకున్నాను. ఇందాక ఏం చేశాను, దారాలన్నీ ఈజీగా వెళ్ళడం కోసం యూ షేప్ని సింగిల్ థ్రెడ్ లాగా మలుచుకున్నాను ఒడి చేసి. ఇగోండి ఓపెన్ అయింది కదా, ఓపెన్ అయిన దాంట్లోంచి హుక్ బయటికి తీశాను. ఓకే, హుక్ బయటికి తీస్తే బయటికి తీగానే ఆటోమేటిక్గా మీకు ఇట్లాంటి జూముడు పడిపోయే ఛాన్స్ వచ్చేస్తుంది. ఇగోండి వచ్చేసిందా. కొంతమందికి టెక్నిక్ రాని వాళ్ళు ఇలా వస్తుంది మేడం. ఇగోండి ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు కూడా మీరు ఏం చేయాలో చెప్తాను. ఇలా వచ్చినప్పుడు సూదితో మీరు దీన్ని ఇక్కడి నుంచి ముందుకు లాగండి, అంతే. ముందుకు లాగి దీన్ని పట్టుకుని కిందకి లాగారనుకోండి ముడి పడిపోతుంది. ముడి పడిపోయిందా? ఓకే మేడం, నాకు ఇది కొంచెం అర్థం కావట్లేదు యూ షేప్ది అనుకుంటే ఓకే, ఇది వదిలేసేయండి. నేను ఇక్కడ మీకు ముడి ఎలా వేయాలో కూడా చూపిస్తాను. ఇది అనదర్ సైడ్ ఆఫ్ ది థ్రెడ్ మేడం. మనం ఒక థ్రెడ్ వైపుకి ఇందాక యూ షేప్లోకి థ్రెడ్లోకి లాగాము, నెక్స్ట్ అనదర్ సైడ్కి తీస్తున్నాం కదా. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే, మీరు రెగ్యులర్గా ఎంత అవసరమైతే మీరు 19 ఇంచెస్ దండ చేస్తే మినిమం 24 ఇంచెస్ థ్రెడ్ పెట్టుకోండి మేడం, బిగినర్స్ కాబట్టి. మెల్లిమెల్లిగా అలవాటు అయిపోయింది అనుకోండి, ముడేసేంత అవసరం ఉన్నంత వరకు పెట్టుకోండి చాలు. ఓకేనా? ఇవ్వండి, నేను సమానంగా కట్ చేసుకున్నా, అన్ని దారాలు సమానంగా కట్ చేసుకున్నా మేడం. ఇక్కడ ఎగుడు దిగుడుగా ఉన్న దారాలన్నీ తీసేసి సమానంగా కట్ చేసుకుని, ఇక్కడ ఏదైతే మైనం ఉందో ఈ మైనంని జస్ట్ ఇలా పెట్టి లాగాను. ఓకే, జస్ట్ మైనంని ఇలా పెట్టి లాగాను. సో ఇవన్నీ దగ్గరకు వచ్చేస్తాయి, దారాలన్నీ ఒక దగ్గరకు వస్తాయి. వచ్చిన తర్వాత ఈ హోల్లోంచి ముడేసేయండి. ఇవ్వండి మేడం, హోల్లోకి పంపించి ఇటు తీసి, మీరు వేసే ముడి ఎలా ఉండాలో చూడండి. ఇటు తీసి ఇట్లా పెట్టిన తర్వాత ఇదే దారాన్ని మీరు కిందికి లాగితే ముడి దానంతట అదే పడిపోతుంది. ఇదే దారాన్ని పెట్టి లాగాలి మేడం. ముడి వేసే విధానం చూడండి. ఇగోండి మళ్ళీ చూపిస్తున్నా. ఇగోండి ఇలా వేసి దీంట్లో లోపల నుంచి బయటికి తీసి దారాన్ని ఇలా అంటే హుక్కు పడిపోతుంది, ముడి పడిపోతుంది. 2 ముళ్ళు కానీ 3 ముళ్ళు కానీ వేసుకోండి మేడం. సో దట్ దానివల్ల ఏమవుతుందంటే చాలా మంచిగా మీకు స్టిఫ్గా ఉంటుంది. నేను సారీ మేడం, ఇక్కడ దారం ముందుకు వెళ్ళిపోయింది. నేను మళ్ళీ ముడిపదీసి మీకు ముడి చూపిస్తాను ఒకసారి. ఇదేంటంటే బిగ్ బీడ్స్, బిగ్ హోల్స్కి ఈ టెక్నిక్ బాగా వర్కౌట్ అవుతుంది మేడం. లేదండి మావి చాలా సన్నగా అంటే రియల్ బీడ్స్ లైక్ రియల్ పల్స్ వాటికి ఈ టెక్నిక్ వర్కౌట్ అవ్వదు మేడం. రియల్ పల్స్ వాటికి ఎలా వేయాలో కూడా నేను చూపిస్తాను. ఇదిగోండి మేడం, ఇందాక నేను చెప్పిన విధంగా ముడి వేశాను. అగైన్ మళ్ళీ 2వ ముడి కూడా నేను హోల్కే వేశాను. వేసిన తర్వాత మళ్ళీ 3వ ముడి తీస్తున్నాను. ఓకే, 3వ ముడి మాత్రం ఇదిగోండి ఈ విధంగా దారానికి వేశాను, రింగుకి వేయకుండా దారానికి వేసి ఇదిగోండి కట్ చేస్తున్నాను. కట్ చేసేటప్పుడు మరీ ఎక్కువ పెట్టుకోవద్దు, కొంచెమే పెట్టుకోండి. మీరు గమ్ కావాలంటే గమ్ కూడా పెట్టుకోవచ్చు, క్విక్ ఫిక్స్ అనే గమ్ము. కాకపోతే గమ్ అయితే స్టిఫ్గా ఉండి గుచ్చుకుంటుంది మేడం. నెక్స్ట్ మనకి పడిపోతుందనే ఛాన్సెస్ తక్కువ, కానీ అది గుచ్చుకుంటుంది, స్టిఫ్ అయిపోయి గుచ్చుకుంటుంది అనమాట. అదే మీరు లైక్ లైటర్ యూస్ చేశారనుకోండి, లైటర్తో జస్ట్ ఇలా దగ్గరకంటే అయిపోతుంది. ఇలా వచ్చినాక కాల్చిన తర్వాత ఇలా ఒత్తేసేయాలి కంప్లీట్గా, దీనికి సీల్ అయిపోతుంది. మీరు రమ్మన్నా రాదు, ఇది ఊడమన్నా ఊడదు. ఓకేనా మేడం? ఇదిగోండి చిన్న దండ, మీరు ఇంచెస్ ప్రకారం కొలత పెట్టుకుని చేసేటప్పుడు ఇంచెస్ ప్రకారం చేయొచ్చు మేడం. నేను ఇప్పుడు ఇంకొక బీడ్స్ చూపిస్తున్నాను మేడం. ఇది కూడా యూ షేప్ తీసుకోవచ్చు, లేదంటే దారంతో దారం తీసుకోవచ్చు అనమాట. నేను దారంతో దారం తీసుకునే విధానం చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ 2 లైన్స్ నేను జస్ట్ ఒక థ్రెడ్ పోసుకున్నాను, 2 లైన్స్. ఇది సన్నగానే ఉన్నాయి బీడ్స్, నేను ఇప్పుడు చూపించబోయే బీడ్స్ సన్నగా ఉన్నాయి, అందుకనే ఓన్లీ 2 లైన్స్ యూస్ చేస్తున్నానండి. ఇగో చూడండి మేడం, జస్ట్ నేను ఏం చేశానంటే కొంచెం దారం తీసుకున్నాను. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 15 ఇంచెస్ మాల చేస్తున్నాను. 15-18 ఇంచెస్ మాల చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ఇంచెస్ టేబుల్ మీద చూసుకొని థ్రెడ్ తీసుకోండి. నేను ఇక్కడ 24 ఇంచెస్ వరకు థ్రెడ్ తీసుకున్నాను. ఇక్కడ కట్ చేసిన మేడం, కట్ చేశాను కదా, అయిపోయింది. ఇప్పుడు రెగ్యులర్గా మనం చేసేదానికి డిఫరెంట్ టెక్నిక్ ఏంటి అంటే,
ఈ కట్టర్ ఉంది కదా మేడం, దీంతో ఇట్లా అంటే ఖచ్చితంగా గట్టిగా అనద్దు. గట్టిగా అంటే ఇది కట్ అయిపోతుంది. గట్టిగా అనకుండా ఇలా అంటే మీకు మొత్తం జుట్టు అంతా ఊడొచ్చేస్తుంది. దీన్ని లైక్ ఇదంతా పీచ్ లాగా వచ్చేస్తుంది. దీంట్లో ఉండే మెయిన్ పార్ట్ వెళ్ళిపోతుంది. అప్పుడు దీన్ని మళ్ళీ మైనంతో కలిపేసేయండి. సన్నగా అయిపోతుంది అనమాట. దీన్ని మైనంతో కలిపేసేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది మనకి స్టిక్ ఆన్ అయ్యేటట్టుగా ఉంటుంది, ఒకదాని నుంచి ఇంకో దానికి కలపడానికి వీలుగా. ఓకే, ఇది నేను రైట్ సైడ్ ప్లేస్ చేసుకున్నాను మేడం. నెక్స్ట్ ఇది ఇలా ఉంది. మీకు ఒప్పుకుంటే మీరు ఇలా అంటే థ్రెడ్తో ఊడొచ్చేస్తుంది. ఇది యాక్చువల్గా ఇది ఇలా అంటే మీకు ఊడొస్తుంది మేడం. ఎటు సైడ్ ఉందో చూసుకోండి. ఒకవైపు ముడి తేలిగ్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఇది ముడి ఓపెన్ చేసుకోవాలి. మామూలుగా మనకు అందరికీ తెలిసే ఉంటుంది మేడం ఈ విధంగా ఓపెన్ చేసుకోవడం. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. ఒకటే పోగు ఉంచుకోండి, మిగిలినవన్నీ కట్ చేసేయండి. ఏమండి ఇక్కడ 2 పోగులు ఉన్నాయి, కట్ చేసేసాను. మళ్ళీ దీంట్లోంచి మళ్ళీ డిఫరెన్స్ మళ్ళీ ఓపెన్ చేయండి. ఇలా ఒడి తిప్పితే మీకు 2 దారాలు వచ్చినాయి. ఒక్క దారమే ఉంచుకోండి, ఇంకో దారం కట్ చేసేయండి. కట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి దీంతో ఈ కట్టర్ తోటి ఇట్లా అనండి. విడిపోయింది కదా మేడం. మళ్ళీ దీన్ని మైనంతో కలపండి. కలిపేమా? మీ టేబుల్ ఎంత నీట్గా ఉంటే మీరు అంత నీట్గా ఉంటారు. ఐ మీన్ టు సే మన వర్క్ అంత నీట్గా ఉంటుంది మేడం. ఇంకోటి ఇక్కడ కలుపుతున్నాను మేడం, చూడండి. ఇదేమో బీడ్స్ ఉన్న థ్రెడ్, ఇదేమో ఇప్పుడు మనం ఎక్కించబోయే థ్రెడ్. 2 వేరు పట్టుకోండి. ఇలా పట్టుకోండి, దగ్గరికి పట్టుకోండి. 2 కలిపి పట్టుకుని జస్ట్ మీరు ఒత్తులు చేయడం వస్తే మీకు ఇది వచ్చేస్తుందండి. దేవుడికి ఒత్తులు చేయడం అనేది మనకు వస్తే ఇది వచ్చేస్తుంది. దూది పేనినట్టు పేనేయడమే, రెండింటిని కలిపేయడమే. జస్ట్ ఇట్లా 2 ఎక్కడైతే ఉన్నాయో 2 దారాలు అక్కడ ఇలా తిప్పాలి. దూది ఒత్తిని తిప్పినట్టు తిప్పి దీన్ని మీరు గాల్లో అస్సలు పెట్టద్దు, నేల మీదే మీన్ టేబుల్ ఆర్ మీరు ఏదైతే ఆబ్జెక్ట్ మీద చేస్తున్నారో దాని మీద పెట్టుకోండి. పెట్టుకుని ఇదిగోండి లైన్ నుంచి లైన్ సింగిల్ పూస ఆర్ డబుల్ పూస మాత్రమే లాగండి. ఒక్కసారి బంచ్ లాగితే ఇక్కడ అతికిచ్చింది ఏదైతే ఉందో అది ఊడిపోతుంది. ఓకేనా? ఇక్కడ ఏదైతే అతుక్కుందో మైనం రెండింటి మధ్యలో ఇక్కడ కనిపిస్తుంది కదా మేడం 2 దారాలు, ఇది ఒక దారం, ఇది 2 దారాలు కలిసింది ఉంది కదా, ఇది ఊడిపోకుండా జాగ్రత్తగా ఇటు నుంచి అట్లా ఆగాలి. ఇలా ఈ టెక్నిక్ ఫాలో అయితే ఎంత సన్న హోల్తో అయినా వచ్చేస్తుంది. ఎంత సన్న హోల్ ఉన్నా సరే వచ్చేస్తుంది అనమాట. ఇగోండి నేను ఇటు నుంచి అటు మొత్తం తీసేస్తున్నా. చూసారా? అంటే నాకు అలవాటు ఉంది కాబట్టి నేను 3 తీస్తున్నా, 2 తీస్తున్నా. మీరు ఒకటొకటి తీసుకోండి కొన్ని రోజుల పాటు, మీకు తెలిసిపోతుంది. ఎక్కడ మనకి దారం మధ్యలో అడ్డంగా ఉందో అక్కడ మీరు మెల్లిగా తీస్తే వచ్చేస్తుంది అనమాట. ఇగోండి మేడం నేను తీసేస్తున్నాను చూడండి. మొత్తం ఇటు నుంచి అటు మార్చేస్తున్నాను. ఇగో థ్రెడ్లోంచి ఇటు థ్రెడ్లోకి. నేను కెమెరా వ్యూ చూపించగలిగినంతసేపు చూపిస్తున్నా మేడం. ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇవన్నీ మినిమం ఆబ్జెక్ట్స్ మనకు కావాలి మేడం. మైనము, సూది, దారము, సన్న సూది ఎందుకు మేడం అంటే ఇన్ కేస్ మీకు ముడి ఓపెన్ కాలేదు, ముడి ఓపెన్ అయ్యే ఆస్కారం లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, థ్రెడ్ కట్ చేసేస్తాం కదా. మళ్ళీ ఆ పూసలన్నీ ఎక్కించుకోవాలంటే ఆ సన్న సూదిలోంచే ఎక్కించుకోవాలి. దానికి దారం కలుపుకొని ఆ దారం దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఇగోండి మేడం మైనం టు మైనం కలిపే విధానంలో నేను మీకు ఆల్మోస్ట్ దండ చూపించేసాను. ఇటు దండ వచ్చేసింది కదా, మళ్ళీ హుక్ యాజ్ ఇట్ ఈజ్గా ఇగోండి మొత్తం ఇటు నుంచి అట్లా లాగేసిన తర్వాత ఈ పార్ట్ చేత్తో పట్టుకోండి. ఎక్కడైతే మీకు జాయింట్ చేసామో ఆ జాయింట్ చేత్తో పట్టుకోండి. అవతల పక్కన ఎత్తలో పట్టుకొని జస్ట్ ఇలా నండి కూడా వచ్చేస్తుంది అంతే. జస్ట్ ఇదిగోండి మేడం రెడీ అయిపోయింది దండ. అటు నుంచి ఇటు తీసేసాం. ఓకేనా? మీరు 2 లైన్లు వేసుకోవాలా 4 లైన్లు వేసుకోవాలా అనేది మాత్రం బీడ్ సైజుని బట్టి డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ బీడ్ హోల్ని బట్టి కూడా డిసైడ్ అవ్వాలి. బీడ్స్ బరువుగా ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. మళ్ళీ యూ షేప్ మేడం, ఇప్పుడు యూ షేప్లోంచి వేస్తున్నాను నేను. ఇదిగోండి యూ షేప్లోంచి హుక్ ప్లేస్ చేశాను. హుక్కుని ఆ యూ షేప్లోంచి బయటికి తీసాను. బయటికి తీసిన హుక్ వదిలిపెట్టలేదు మేడం, హుక్కు చేత్తోనే పట్టుకున్నా. నా దగ్గర కుడి చేత్తో ఉన్న వేళ్ళు పని చేస్తున్నాయి. ఇదిగోండి పని చేసిన తర్వాత ఇట్లా లాగాను, ముడిపడిపోయిందా? రిమైనింగ్ ఈ బీడ్స్ అన్నిటిని ఇటు జరిపేసేయండి. జస్ట్ ఇలా అనగానే అటు వచ్చేసినాయి బీడ్స్ అన్నీ. ఓకేనా? రెండో వైపు హుక్ వేసేద్దాం మేడం. అనదర్ సైడ్ హుక్ వేసేద్దాం, చూద్దామా? ఇవ్వండి మేడం అనదర్ సైడ్ హుక్ వేస్తున్నాను. అనదర్ సైడ్ హుక్ ఎలా వేయాలో కూడా మీకు ఆల్రెడీ చూపించున్నాను కదా. ఇవ్వండి మేడం
ఇగోటి మీరు గమనించండి, ఇలా అన్నప్పుడు ఇలా లాగితే దారం కదలాలి. మీరు ఎదురు దారానికి ముడేస్తే దారం కదలదు, రిస్క్ ఎక్కువ అవుతుంది మనకి. 2 ముళ్ళు రింగ్కి వేసుకోండి, అది మీ ఇష్టం మేడం. మనం ఎంత స్ట్రాంగ్గా వేయాలనేది మీ ఇష్టం, మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. 2 ముళ్ళు, నేనైతే 2 ముళ్ళు తీగకేసి దానికి వేస్తాను, 1 ముడి దారానికి వేస్తాను అంతే. 1 ముడి దారానికి వేసేసారంటే అయిపోయింది, దండ వచ్చేసింది మనకి. ఈజీగా మనం చేసేసాం. ఇగోండి మేడం, కట్ చేసి లైటర్ తోటి మేడం దీనికి కొవ్వొత్తు ఒత్తి పెట్టినట్టు ఇంత ఒత్తులు దీపపు ఒత్తులు పెట్టద్దు, కొంచెం చిన్నగా జస్ట్ ఇంత ఉంటే చాలు. ఇంత పెట్టారనుకోండి ఇది నల్లగా కరుదూపంలాగా నల్లగా అయిపోతుంది కాల్చినప్పుడు, దండ అందంగా అనిపించదు. ఓకే, కొంచెమే అన్నాక ఇలా ఒత్తేసాను, మీకు ఎక్కడ ఏమీ కనిపించలేదు చూసారా, నీట్గా ఉంటుంది దండ. కావాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ఎలిమెంట్స్ చెప్పాను. ఇప్పుడు నేను దండ తయారు చేసిన దాంట్లో మనకి ఎక్కడ సూదితో అవసరం పడలేదు మేడం, కానీ సూది మస్ట్ అండ్ షుడ్గా ఉంచుకోండి, సూది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా మేడం, ఈ విధంగా చేసుకోవచ్చు. మీరు ఇండిపెండెంట్గా మీరు ఐటెం తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఇంట్లో కూడా తయారు చేసేసుకోవచ్చు. ఇలానే మీరు ఎక్స్పర్టైజ్ అయిపోతే మీరు కూడా దండాలు తయారు చేసి అమ్మచ్చు. ఓకే.